ఈకేవైసీ చేయని రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు అందాలని, అనర్హులకు కూడా రేషన్ తీసుకుంటూ ఉన్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు గత ఏడాది కాలంగా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ అయితే చేపట్టడం జరిగింది. జిల్లాల వారీగా 85% రేషన్ కార్డు ఈకేవైసీ జరిగినప్పటికీ ఇంకా 15% ఈకేవైసీ అయితే జరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల రేషన్ కార్డులు ఈకేవైసీకి దూరంగా ఉన్నాయని, ఇటువంటి వాటన్నిటిని తొలగిస్తామంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు తీసుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తు తీసుకోకపోగా డిజిటల్ ఫ్యామిలీ కార్డు కోసమై ఈ మేరకు పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి ఈకేవైసీ చేసి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు తొలగిపోకుండా ఉండేందుకు చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. రేషన్ కార్డులో ఉన్న సభ్యుల ఆధార్ అథెంటికేషన్ చేయడం ద్వారా మీరు రేషన్ కార్డులోని సభ్యులా కాదా అనే విషయాన్ని సులభంగా గుర్తిస్తారు. రేషన్ కార్డులో ఉన్న సభ్యుడు మాత్రమే వేలిముద్ర వేసినట్లయితే రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా రేషన్ కార్డు లబ్ధిదారులకైతే అందివ్వడం అనేది జరిగేది. ఈ రేషన్ కార్డు ఈకేవైసీలో భాగంగా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులుంటే అంతమంది వేలిముద్ర వేసి ఈకేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించి ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది. దీంతో తుది గడువు ముగిసినప్పటికీ రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోని వారి వివరాలను రేషన్ కార్డు నుంచి తొలగిస్తామంటూ ఇటీవల ప్రభుత్వం అయితే ప్రకటించింది. తాజాగా ఈ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరొకసారి పొడిగించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇస్తుంది తప్ప ఉన్న రేషన్ కార్డును ఈకేవైసీ చేయని రేషన్ కార్డును తొలగించిన తర్వాతే ఆ ప్రక్రియ అయితే ఉంటుంది. ఇందుకు గాను జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మనకు ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. అర్హులంతా విధిగా తమ సంబంధిత డీలర్ వద్ద ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. ఇప్పటికే జిల్లాలో 85% పైగా ఈకేవైసీ పూర్తయింది. లబ్ధిదారుల ఆధార్ అప్డేట్ లేకపోవడం, వృద్ధులు, చిన్నపిల్లల వేలిముద్రలు రాకపోవడంతో కొంతమేర సమస్యలు తలెత్తుతున్నాయి. నమోదు తక్కువగా ఉన్న దగ్గర ప్రత్యేక దృష్టి సారించి ఈకేవైసీ ప్రక్రియను వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకొని ఉన్నాం అంటూ ఇక్కడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలైన ఫ్యామిలీ డిజిటల్ కార్డు రావాలన్నా రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యం కాబట్టి వెంటనే రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకుని వారు మీ సంబంధిత రేషన్ డీలర్ ని సంప్రదించి వెంటనే ఈకేవైసీ అయితే పూర్తి చేయించుకోండి. రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా తాజా సమాచారం ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.